హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అనమాట. ఆకలిస్తే ఆలు చిప్స్, తాగాలనిపిస్తే కూల్ డ్రింక్స్, ఇలా భోజనానికి ముందు భోజనానికి తర్వాత చిరుతిండి తినడం అందరికీ అలవాటైనదే. ఇలాంటి చిరుతిండ్లు అరుదుగా అందరికీ ఇష్టమైనది చకోడీలు మాత్రమే. ఇలాంటి చకోడీలు బేకరీలో దొరుకుతుంటాయి. బేకరీలో దొరికే ఈ చకోడీని ఇంట్లోనే ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందామా? ఫ్రెండ్స్, ఈరోజు కరకరలాడే ఎంతో టేస్టీ చకోడీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందైతే ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నేను ఇక్కడ పావు కిలో మైదా తీసుకున్నానండి. అలాగే వాముని తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు వాముని తీసుకున్నాను. అలాగే నువ్వుల్ని కూడా తీసుకున్నానండి. అలాగే కొన్ని నువ్వుల్ని కూడా తీసుకున్నాను. అలాగే డాల్డాని తీసుకున్నానండి. మనకి డాల్డా వేస్తేనే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట చకోడీలు. లేదు మీరు డాల్డా వద్దు అంటే నేను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ డాల్డా వేస్తేనే చాలా బాగుంటాయి మనకి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను. కలర్ కోసం కొద్దిగా పసుపుని తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ వేడి నీళ్ళు కాగబెడుతున్నానండి. సో ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో డాల్డాని యాడ్ చేసుకోవాలి. ఈ డాల్డా వేయడం వల్ల మనకి చకోడీలు గుళ్ళలాగా చాలా బాగా వస్తాయి అన్నమాట. డాల్డానే వేసుకోవాలి. అలాగే వాముని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాం. సరిపడా నువ్వులు యాడ్ చేసుకుందాం. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత మనం పిండిని మిక్స్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా తెల్లబెట్టుకోవాలన్నమాట. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవాలి. పావు కిలో పిండికి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ పిండిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా ఒక తడి క్లాత్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. వేడి మీద కలుపుకోవాలి, లేకపోతే మనకి చకోడీలు సరిగా రావు. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇలాంటివి తీసుకున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా లోపల. సో కొంచెం ఉండని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్ చేసుకున్నాం కదండి, ఇలా పెట్టేసుకొని. సో ఫ్రెండ్స్, ఇట్లా వేసుకున్నానండి. ఫిల్ చేసేసుకున్నాను పిండిని. మీ దగ్గర ఇలాంటిది లేకపోయినా మామూలుగా గిద్దలో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవు ఒక గీతలాగా చేసుకోవాలి. తీసుకున్నాం కదండి. మీకు చకోడీ ఏ సైజులో కావాలి అంటే అలా సైజు ఇట్లా ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ విధంగా మిగతా చకోడీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా ఈజీగా అంటే ఈజీగా అవుతాయండి. చూడండి, మీకు సైజు చకోడీ సైజు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూడండి, ఈ విధంగా మనం చకోడీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీకు నచ్చిన సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం చకోడీలు వేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాన్లో ఒక్కొక్కటి వేసుకునేవాలి. ఇలా జల్లెడుగా ఉంటుంది కదండి, ఇలాంటి గంటలో మనం అన్నీ వేసేసుకున్నాం. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మనము కొన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా ఫ్రై అవ్వవు అనమాట. సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ మన చకోడీలు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు అనమాట. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. చూడండి, చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయినాయి కదండి. చూడండి, మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకో. మిగతా చకోడీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, బాగా ఎర్రగా కాలాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బాండీలో ఎన్నైతే వేసుకోగలుగుతామో అన్నీ వేసుకోవాలి. ఫ్రీగా ఉండాలి. సో ఏంటి, చాలా కరకరలాడుతున్నాయి చకోడీలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా టిప్ని పాటిస్తూ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లోనే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.